ఈరోజు వరంగల్ రూరల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్కు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అసోసియేషన్కు సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వారికి ఎన్నికలు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 9 కేటగిరీలకు గాను 5 కేటగిరీలలో యునానిమస్గా నామినేషన్ ఒకటే రావడం వల్ల వారిని ఏకగ్రీవంగా వారు గెలుపొందడం జరిగింది. మిగతా 4 కేటగిరీలకు ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్గా కె శ్రీనివాస్ గారు ఏకగ్రీవంగా ఎంపికైనారు. తర్వాత జనరల్ సెక్రటరీగా వి కొమరయ్య గారు, ట్రెజరర్గా బి నరేష్, అసోసియేట్ ప్రెసిడెంట్గా పి రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా కె వీరమల్లయ్య. వీరంతా ఓటింగ్ ద్వారా ఈ 4 ఎన్నిక కావడం జరిగింది. తర్వాత జాయింట్ సెక్రటరీగా సరస్వతి గారు, పబ్లిసిటీ సెక్రటరీగా వంశీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ 1 ఎండి నూరుద్దీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ 2గా డి స్వరూపారాణి గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ ప్రక్రియ విజయవంతంగా చాలా పీస్ఫుల్గా జరగడానికి సహకరించినటువంటి హెడ్ కానిస్టేబుల్ గారికి, నా తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికైన మొదటిసారి ఎన్నికల అధికారిగా నిర్వహించడం జరిగింది. సీనియర్ల సలహాలు తీసుకొని మా యొక్క ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మినిస్ట్రియల్ స్టాఫ్ అందరి సహకారంతో మరియు ముఖ్యంగా ఈరోజు ఓటర్లు అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్స్ చాలా చక్కగా క్రమశిక్షణతో ఓటింగ్లో పాల్గొని విజయవంతం చేశారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇవాళ వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ యూనియన్ కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కులగాని శ్రీనివాస్ అనే నేను ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పరంగా వరంగల్ రూరల్ జిల్లాకు అధ్యక్షునిగా ఎన్నికైనా. ఆ ఎన్నికైన ఫలితంగా నాకు మా బాబాయ్ రాజ్కుమార్ అనే కానిస్టేబుల్ మా బాబాయ్ కాబట్టి వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను ఎన్నికవడం జరిగింది. వీళ్ళందరికీ ఏం సమస్యలు వచ్చినా కూడా నేను ముందు నడిపిస్తానని వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 20 రోజున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎలక్షన్స్ నరేష్ రెడ్డి ఎక్సైజ్ నరసంపేట గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన ఎలక్షన్లో ప్రెసిడెంట్గా కులగాని శ్రీనివాస్ యునానిమస్గా గెలుపొందినారు. వేలుపుగొండ కుమరయ్య స్టేషన్ పరకాల జనరల్ సెక్రటరీగా 30 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ట్రెజరర్గా నర్సంపేట కానిస్టేబుల్ నరేష్ గారు 1 ఓటుతో విజయం సాధించిన హరిబాబుపై ఖాతా వీరమల్లయ్య 20 ఓట్లతో సమీప అభ్యర్థి రాజమౌళి ఇబ్రాహీంపై 20 ఓట్లతో మెజారిటీతో గెలుపొందినారు. పిల్లి రవిప్రసాద్ 20 ఓట్ల మెజారిటీతో అసోసియేట్ ప్రెసిడెంట్ 23 ఓట్లతో అసోసియేట్ ప్రెసిడెంట్గా ఈరోజు గెలుపొందినారు. యునానిమస్గా కులగాని శ్రీనివాస్ ప్రెసిడెంట్గా యునానిమస్, జాయింట్ సెక్రటరీ సరస్వతి, ఈసీ మెంబర్ నూరుద్దీన్, ఈసీ మెంబర్ సరూపారాణి, ప్రెస్ సెక్రటరీగా వంశీ వర్ధనపేట వారు యునానిమస్ అయినారు. ఈరోజు ఎలక్షన్లో మాకు సహకరించిన నరేష్ రెడ్డి గారికి, జ్యోతి పిఎండి పరకల గారికి మరియు సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ గారికి, జూనియర్ అసిస్టెంట్ భరత్ కుమార్ గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. స్వచ్ఛందంగా వారి సమక్షంలో సజావుగా ఎలక్షన్ జరుపుకున్నాము. మాకు చాలా సంతోషం ఉన్నది. రాబోయే రోజుల్లో మా యొక్క అసోసియేషన్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ కోసమే మేము పనిచేస్తాము. వేరే విధంగా పనిచేయము. కానిస్టేబుల్ వెల్ఫేర్స్ అంటే ఆరోగ్య సహాయకులు ట్రీట్మెంట్ చేయడము, వాళ్ళ ఇంక్రిమెంట్ సరైన సమయంలో రాకపోవడము, వాళ్ళ సర్వీసులో సరైన ఎంట్రీ చేయకపోవడము, వారికి ఆరోగ్యం బాగలేకపోయినా ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇప్పించడము వగేరా డిపార్ట్మెంట్ సమస్యలు లేకున్నా కానీ సమిష్టిగా పనిచేసి వాళ్ళకు సమస్యలు తీర్చని చెప్పి ఈరోజు నేను ఈ ప్రెస్ వాళ్ళ సమక్షంలో నేను మా హెడ్ కానిస్టేబుల్ అందరికీ హామీ ఇస్తున్నాను. దేనికి కూడా లొంగకుండా, ఏ ఆఫీసర్కు భయపడకుండా మాకు వచ్చే స్వచ్ఛందమైన హక్కులను స్టేషన్లో కానీ కమిషనర్స్లో కానీ మా హెడ్ కానిస్టేబుల్ టు ఎస్ఐ ప్రమోషన్ కానీ కానిస్టేబుల్ టు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కానీ దేనికైనా కానీ ఆఫీసర్ భయపడకుండా ఈరోజు తెలంగాణ శ్రీనివాస్ ఎస్ఐ ప్రమోషన్స్ ఉంటే మా ప్రమోషన్ ఇక్కడ ఇవ్వాలి. భద్రా గారు సీనియర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వాటికి
ఆ సమస్యలపై నేను కొట్లాడి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయిన డిప్రెషన్స్ కానీ ఇంకేమన్నా కానీ స్థానిక కమిషనర్ దగ్గరికి పోయి అందరికీ నేను సహకరించి వారు ఎమ్మడే ఉంటుందని చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తాను.